traditionally our people give. Even in Tirumala also, those people are taking any Brahmotsavam. Generally, whenever they go, generally we can take that one. Om Namo Venkateshaya. I will continue in Telugu. Most of the people from Telugu people are here. So, Yo Brahma Brahmavidama Atma Syat Atmajakshusam. వేదం మనకి చెప్తోంది ఆ పరబ్రహ్మే చతుర్ముఖ బ్రహ్మగా మారి కలియుగంలో అర్చామూర్తిగా ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడిని ఇలా మనం పూజించాలి, ఇలా తరించాలి అని చెప్పడం కోసం చతుర్ముఖ బ్రహ్మగారే వచ్చి తాను ఆచరించి మన చేత ఆచరింప చేయడం కోసం చేసినటువంటి మొట్టమొదటి ఉత్సవమే బ్రహ్మోత్సవం. ఉత్సవం అన్న పదం మామూలుగా మనం వివాహం చేసుకుంటేనో, గృహప్రవేశం చేసుకుంటేనో, మనం చేసుకునేటటువంటి సంస్కారాలు, అన్నప్రాసనం ఇట్లాంటివి చేసుకునే వాడికి ఉత్సవం అన్న పదం వాడం. ఒక పరమాత్మక మాత్రమే వాడతాం. ఉత్కృష్టమైన సవయతీతి ఉత్సవం. ఉత్కృష్టమైనటువంటి యజ్ఞ సమానమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఉత్సవము అని పేరు. ఈ యజ్ఞం ఈ సేవ ఏదైతే చేస్తామో ఇది యజ్ఞ సమానమైనటువంటి సేవ. ఈ సేవ ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలతో కూడుకుని ఉన్నది ఈ బ్రహ్మోత్సవం. గురువుగారు చెప్పినట్లుగా ఇందాక శ్రీనివాస గారు స్వామివారికి చేసే ఉత్సవాల్లో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవాలన్నింటిలో కూడా ఎంతో విశేషమైనటువంటి ఉత్సవం ఈ బ్రహ్మోత్సవం. ఎందుకంటే ఇది మానవ మాతృలు చేసేటటువంటి ఉత్సవం కాదు. బ్రహ్మాది దేవతలే స్వయంగా వైకుంఠం నుంచి దిగి వచ్చి, వైకుంఠం నుంచి స్వామి ఆ పరమాత్మ వైకుంఠం నుంచే దిగి వచ్చేసేసి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే అన్నట్లుగా వైకుంఠాన్ని వదిలి వచ్చి విగ్రహ రూపంలో అర్చామూర్తిగా మన చేత ఆలయంలో పూజలు అందుకుంటూ ఉంటాడు. మరి ఆయన్ని ఆరాధించాలి అంటే ఇంకొక ఆయన దిగొచ్చి చెప్పాలి మనకి ఇలా పూజించాలి, ఇలా సేవించాలి, ఇలా తరించాలి. అలా చెప్పడం కోసమే బ్రహ్మోత్సవంగా బ్రహ్మదేవుడే దిగొచ్చి బ్రహ్మదేవుడితో పాటు సమస్త దేవతలు దిగి వచ్చారు. యక్ష, కిన్నెర, కింపురక్ష, గంధర్వాదులు అందరూ సమస్త దేవతా సహితంగా నవగ్రహాలు, 10 దిక్కులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 13 ఇంద్రులు, ఇంతమంది దేవతలంతా కూడా అక్కడికి దిగి వచ్చి స్వామిని బ్రహ్మోత్సవ సేవ చేయటం కోసం, ఇలా చెయ్యాలి, ఇలా తరించాలి అని చెప్పడం కోసం ఎన్నో రకాల విశేషమైనటువంటి పూజలు మనకు అందించారు. అందులో మొట్టమొదటిదే ధ్వజ ఆరోహణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా ధ్వజ ఆరోహణ అనంటే ఒక ఫ్లాగ్ ని ధ్వజపటానికి గరుత్మంతుడి రూపంలో ఎగరవేసి గరుత్మంతుడు పైదాకా వెళ్లి ధ్వజం పై నుంచి దేవతలందరినీ పిలుచుకుని వస్తాట. వైకుంఠంలో ఉన్న దేవతలందరినీ కూడా భూమి మీదకి తీసుకొస్తాట. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరి సమక్షంలో యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తూ ఒక పక్క యజ్ఞ సంబంధంగా స్వామిని ఆరాధిస్తూ, ఇంకొక పక్క అన్ని రకాలైనటువంటి వాహన సేవలతో, మనకేదో ఆలయంలో కొత్తగా వాహనాలు వచ్చాయి, చూడటానికి చాలా బాగున్నాయి, అద్భుతంగా నిండుగా ఉన్నాయి అని మనం ఏదో అలంకారప్రాయంగా వాటిని భావించడం కాదు. సాక్షాత్తు శేషవాహనం వచ్చింది అని అంటే ఆదిశేషుడే దిగొచ్చాడు స్వామిని ఊరేగించి మనకు చూపించడం కోసం. దాని మీద కూర్చోబెట్టుకొని సూర్యనారాయణమూర్తే దిగొచ్చాడు, అందులో స్వామిని చూడండి అని కూర్చుని ఊరేగింపుగా మనకి. అలాగే 4 మాడవీధులు వేస్తున్నారు. మాడవీధులు అని అంటే ఏదో 5-6 సార్లు ఉత్సవాలు 4-5 సార్లు తిరిగేద్దాం చుట్టూ అనే భావన కాదు. మాడవీధులు అని అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క వేదం. తూర్పు వేదం ఋగ్వేదం, తూర్పు వీధి. దక్షిణ వీధి యజుర్వేదం. అట్లా 4 వీధులు 4 వేదాలు సమానమైనటువంటివి. 4 వేదముల యందు పరమాత్మే ఉన్నాడని చెప్పడం కోసం 4 మాడవీధుల్లో 4 దిక్కుల యందు అష్టదిక్పాలకులతో సహితంగా వాళ్ళని పలకరిస్తూ ఆలయం చుట్టూ దేవతలందరినీ మొట్టమొదటి రోజే స్థాపిస్తారు. ఈ బ్రహ్మోత్సవంలో ధ్వజ ఆరోహణ కంటే ముందుగా దిక్పాలకులు, ఆలయం చుట్టూ దిగ్దేవతలు ఉంటారు. ఆయా దేవతలందరినీ కూడా ప్రతిష్టాపన చేస్తారు, వాళ్ళకి బలి వేస్తారు. ఆ తర్వాత గరుత్మంతుడిని ఆకాశానికి పంపించి దేవతలందరినీ భూమి మీదకి తీసుకురమ్మని చెప్పి ఆయనకి బాధ్యత అప్పగిస్తారు. ఆ తర్వాత గరుత్మంతుడికి ఒక విశేషమైన పొంగల్ నివేదన చేసి
సంతానార్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే కాలసర్ప దోషాలు, సంతాన దోషాలు, పుత్ర సంబంధమైనటువంటి దోషాలు ఉన్నాయో, అలాగే వివాహం అవటం లేదో, వాళ్ళందరికీ కూడా ఆ గరుడ పొంగలి ప్రసాదాన్ని అందిస్తే గనక తప్పనిసరిగా వాళ్ళకి సంతానం కలుగుతుంది. మేము ఎన్నో చోట్ల బ్రహ్మోత్సవము, కళ్యాణోత్సవాలు చేసిన అనుభవంతో చెప్తున్నాం. ఆ సమయంలో ఇచ్చిన ప్రసాదం తీసుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బ్రహ్మోత్సవానికి సంతానం కలిగింది అని చెప్పి వచ్చి చెప్పిన వాళ్ళని చాలా మందిని మేము చూసాం. అందువల్ల తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తుంది ఆ గరుడ పొంగలి. ఆ తర్వాత యాగశాల నిర్మాణం, ఒక్కొక్క కుండం ఉంటుంది, ఒక్కొక్క కుండము కూడా ఒక్కొక్క లోకానికి ప్రతీక. అందుకనే డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి అవి కుండాలన్నీ కూడా. అలా యజ్ఞ సంబంధమైనటువంటి ముఖంలో యజ్ఞం వై విష్ణువు అన్నారు. యజ్ఞ రూపంలో భగవంతుని ఆరాధిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం. అంతేకాకుండా దేవతలంతా కూడా స్వామిని ఊరేగింపుగా ఉత్సవాలు చేస్తూ ఆ ఒక్కొక్క వాహనం రూపంలో ఒక్కొక్క శేష ఆకృతిలో ఆదిశేషుడు వచ్చి ఊరేగించడం, హనుమంతుడు వచ్చి ఊరేగించడం, గరుత్మంతుడు వచ్చి ఊరేగించడం. సూర్యనారాయణమూర్తి వాహనంలో స్వామిని దర్శించుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలే ఉండవుట. అలాగే చంద్రవాహనం మీద స్వామిని దర్శించుకున్నట్లే మానసికమైనటువంటి బాధలు ఉండవుట. హనుమద్వాహనం కనుక స్వామిని దర్శించుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో ఆ ఇంట్లో దంపతులు సీతారాముల్లాగా నిత్యం కలకల్లాడుతూ ఉంటారట. అలాగే గరుత్మంతుడి పైన గరుద్వాహనమైన స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుందట. రథం మీద కనుక స్వామిని రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నారు. అసలు రథోత్సవం మీద స్వామిని దర్శించుకున్నట్లయితే అసలు పునర్జన్మ అంటూ ఉండదట, మోక్ష ప్రాప్తి కలుగుతుండట. ఇవన్నీ కూడా వేదవాక్కులు, మానవ మాత్రులు చెప్పిన వాక్కులు కాదు. దేవతలు దిగి వచ్చి చేసే ఉత్సవము అని అంటే ఈ ఉత్సవంలో ఎవరెవరైతే భాగస్వామి అవుతారో వాళ్ళందరూ దేవతా సంబంధమైన వాళ్ళు స్వయంగా దేవతామూర్తులుగా ఆ 5 రోజులు ఉంటారు. వాళ్ళు ఈ లోకంలో ఈ శరీరంతో దివ్యత్వాన్ని పొందటము అనంటే ఎంత మహద్భాగ్యమో ఆలోచించండి. కుంభాభిషేకము, ఆలయ ప్రతిష్ఠ, యాగము చేయటం కంటే కూడా దేవతా సంబంధంగా మనల్ని మనం భావిస్తూ మనం దేవతా సంబంధమైన స్థానం పొందుతూ మనం కూడా బ్రహ్మాది దేవతలతో కలిసి ఈ మానవ శరీరంలోనే స్వామిని ఆరాధించే భాగ్యం ప్రసాదించే ఏకైక ఉత్సవం బ్రహ్మోత్సవం. ఇంకా ఏ ఉత్సవంలో కూడా ఇంత చక్కటి వివరణ కానీ, ఇంత చక్కని వివరణాత్మకమైనటువంటి విధానం కానీ ఎక్కడా లేదు. అంతేకాకుండా ఇందులో చాలా విశేషాలు ఉన్నాయి. ఒకరోజు స్వామివారికి ఊంజల్ సేవ, ఒకరోజు స్వామికి అభిషేక సేవ, ఒకరోజు నిత్యము యజ్ఞయాగాది క్రతువులు, నిత్యం వాహన సేవలు. అంతేకాకుండా చివరి రోజు అవభృతోత్సవం అని చెప్పారు. ఎప్పుడు టెంపుల్లో చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాము అని. బ్రహ్మోత్సవంలో మాత్రమే చేస్తాం, ఇంకోసారి అవభృతం చేయరు ఎప్పుడు కూడా. అవభృతోత్సవంలో దీన్నే చక్ర స్నానం అని కూడా అంటారు. సుదర్శన చక్రము ద్వారా మన పాపములన్నీ కూడా తొలగించమని విష్ణుమూర్తి యొక్క చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్ర ఆయుధాన్ని వేడుకుంటూ ఆయన ఒక్కడి మాత్రమే మనల్ని ప్రొటెక్ట్ చేయగలడు, మనం చేసిన పాపాలను తొలగించగలడు. విష్ణుమూర్తి సుదర్శన చక్ర ప్రయోగం చేసి మనలందరినీ కూడా ఆ పాప విముక్తిని చేయమని కోరుకుంటూ చేసేది ఆ సుదర్శన పెరుమాళ్లతో చక్ర స్నానం అన్నమాట. అంతేకాకుండా తర్వాత ద్వాదశ ఆరాధన అని ఇంకొక విశేషమైన కార్యక్రమం ఉంది ఈ బ్రహ్మోత్సవంలో. చివరి ఉత్సవం 5th డే ఈవినింగ్ ఉంటుంది. పూర్ణాహుతి కూడా పూర్తయిపోయి ధ్వజ అవరోహణం, గరుత్మంతుడిని దించేసి అంతా అయిపోయిన తర్వాత ద్వాదశ ఆరాధన 12 times స్వామిని ఆరాధన చేస్తాం. వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవం పూర్తయ్యేంత వరకు స్వామి 12 మాసాలకి సరిపడా, ఈ 12 months కి సరిపడా ఒకేసారి నిన్ను ఆరాధన చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క అర్చన చేసి 12 times 12 డిఫరెంట్ ప్రసాదాలు పెడతాం. 12 మాసాలకి తగ్గట్టుగా 12 సార్లు పూజించి 12 ప్రదక్షిణాలు చేస్తూ ఆలయం చుట్టూ 12 రకాల ప్రసాదాలు పెడుతూ 12 రకాల వాయిద్యాలు. ఒక వాయిద్యం వేదం చెప్పుకుంటూ వెళ్తాం ఒక ప్రదక్షిణతో, ఒక ప్రదక్షిణ స్తోత్ర పారాయణ చేస్తాం, ఒక ప్రదక్షిణ ఏమో వేణానాదం వాయిస్తాం, ఒక ప్రదక్షిణ ఏమో ఫ్లూట్ వాయిస్తాం, ఒక ప్రదక్షిణ ఏమో భక్తులు డాన్స్ వేస్తారు, చక్కగా నాట్యం చేస్తారు, ఒక ప్రదక్షిణలోనేమో చక్కటి గానం ఉంటుంది. అట్లా 12 రకాల సేవలతో స్వామిని ఒకేసారి ఏకకాలంలో అర్చన చేసి ద్వాదశారాధన అంటారు. అది చివరి ఆరాధన అన్నమాట. వచ్చే బ్రహ్మోత్సవం వరకు కూడా ఈ సేవలన్నీ మళ్ళీ ఎప్పటికి చేయగలం స్వామి అన్న భావం